ఒక్కో క్వశ్చన్ పేపర్ లీక్ లక్షల మంది స్టూడెంట్ భవిష్యత్తునే కాదు, దేశాన్ని 2 వర్గాలుగా విడదీస్తుందని ఎప్పుడైనా ఊహించారా? 2 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకటే వీడియోలు. ఒకవైపు స్టూడెంట్స్ పై పోలీసులు దాడి చేశారని, గవర్నమెంట్ స్టూడెంట్స్ యొక్క గొంతును నొక్కేస్తుందని, మరోవైపు ఏమో ప్రొటెస్టుల పేరుతో దేశాన్ని నాశనం చేస్తున్నారని. ఇంతకీ నిజమేంటి? స్టూడెంట్స్ నిజంగానే న్యాయం కోసం రోడ్డెక్కారా, లేకపోతే వాళ్ళ బాధని రాజకీయాల కోసం ఇంకొకరు యూజ్ చేసుకుంటున్నారా? ఈ వీడియోలో నేను ఎవరి సైడ్ తీసుకోను. గవర్నమెంట్ చేసిన తప్పును చెప్తాను, ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ చేసిన తప్పును కూడా చెప్తాను. ఎందుకంటే ఈ ప్రొటెస్ట్లో బాధపడింది పొలిటీషియన్స్ ఎవరో కాదు, కష్టపడి చదివిన నిజమైన స్టూడెంట్స్. నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఈ వీడియో పూర్తయ్యే వరకు కూడా మీరు ఏ సైడ్ తీసుకోకుండా చూడండి, న్యూట్రల్ గా చూడండి. ఎందుకంటే ఇంటర్నెట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ మీకు నచ్చిన వీడియోలనే చూపిస్తుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ ఒపీనియన్ కూడా మారొచ్చేమో. అసలు కథలోకి వెళ్తే ఈ ఇష్యూ అంతా స్టార్ట్ అయింది నీట్ ఎగ్జామ్ వల్ల అని మనందరికీ తెలుసు. May 3న నీట్ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ జరిగిన 4 రోజులకే, అంటే May 7న ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇంకా May 12న NTA కూడా అఫీషియల్ గా నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసింది. అప్పుడు స్టార్ట్ అయింది ఈ ఇష్యూ. స్టూడెంట్స్ అందరూ కష్టపడి రాత్రింబవళ్ళు చదువుతుంటే గవర్నమెంట్ మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మళ్ళీ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి ఫైర్ అయ్యారు. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2024లో కూడా ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. మళ్ళీ 2 ఏళ్లలోనే మళ్ళీ రిపీట్ అయింది. దీనివల్ల స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇంకా అపోజిషన్స్ కూడా బీజేపీని టార్గెట్ చేశారు. ఇక్కడ గవర్నమెంట్ ఏం మంచిది కాదు, గవర్నమెంట్ది కూడా తప్పు ఉంది. ఎందుకంటే లాస్ట్ 12 yearsలోనే మోర్ దాన్ 10 మెయిన్ సెంట్రల్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పేపర్ లీక్స్ జరిగాయి. అవును, లాస్ట్ 10 yearsలోనే సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన మేజర్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయ్యాయి. అంటే ఒకసారి జరిగితే అది పొరపాటో లేకపోతే ఎర్రర్ అనుకోవచ్చు, కానీ పదే సార్లు జరిగితే అది ఏమనాలి, నిర్లక్ష్యం అనే కదా అనాలి. ఇంకా CGP ఎంట్రీ తర్వాత హంగర్ స్ట్రైక్స్తో ప్రొటెస్ట్తో క్వశ్చన్ చేశారు. వాటికి కూడా ఎలాంటి సమాధానం కూడా ఎలాంటి రియాక్షన్ కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇక్కడ వాళ్ళ మెయిన్ డిమాండ్ కూడా యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని. అతను రిజైన్ చేయాలా అంటే నేను కూడా అవుననే అంటాను. ఎందుకంటే 2024లో జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అప్పుడు కూడా ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి, సో ఆయన బాధ్యత వహిస్తూ 2 సార్లు ఆయన అండర్లోనే ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆయన రిజైన్ చేయడంలో తప్పు లేదు, వీళ్ళు అడగడంలో కూడా తప్పు లేదు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు లీక్ అయింది కరెక్టే, కానీ గవర్నమెంట్ కూడా తప్పు ఒప్పుకొని రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది కదా, మరి ప్రాబ్లం ఏంటని. ఇదే మాట మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు కదా చాలా మంది స్టూడెంట్స్, వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ బాధ మీకు అర్థం అవుతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక అబ్బాయి స్టోరీని. తను మొన్న జరిగిన 2026 నీట్ ఎగ్జామ్లో తను చాలా బాగా రాశాను అనుకున్నాడు. పేపర్ కూడా తీసుకొచ్చాడు, టీచర్స్కి ఇచ్చాడు, వాళ్ళ టీచర్స్కి ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తను పెట్టిన కీని కరెక్ట్ చేసి ఒక 570+ మార్క్సే వస్తాయని ఎస్టిమేట్ చేశారు. ఇంకా తిను కూడా ఫుల్ హ్యాపీ అయిపోయాడు, ఫ్యామిలీకి చెప్పాడు, వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా వాళ్ళు తన డ్రీమ్ని అచీవ్ చేసుకున్నాడు అనుకున్నాడు. ఎంతో ఫ్యామిలీ అంతా కలిసి ఏకంగా టూర్ కూడా, వెకేషన్ కూడా వెళ్ళిపోయారు. కానీ వెకేషన్లో ఉన్నప్పుడు కరెక్ట్గా తెలిసింది ఇలా నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యిందని. ఇంకా అబ్బాయి పరిస్థితి ఒకసారి ఊహించుకోండి, ఏమని మాట్లాడతాడు, ఇంకా ఎలా ఉంటుంది, ఏమని ఆలోచిస్తాడో చెప్పండి. ఆ అబ్బాయి పరిస్థితి కష్టపడి చదివిన వాడికే తెలుస్తుంది. మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఒకటే కాదు, దాని ముందు ప్రిపరేషన్ కూడా చూడాలి. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి, ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాగా రాసామని ఆనందపడి ఫ్రీ అయిపోయిన తర్వాత ఇలా ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది, మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఇంకా లాస్ట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎవడో తప్పు చేస్తే దానికి శిక్ష మాత్రం ఇలా కష్టపడి చదివిన స్టూడెంట్స్కే. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, ఇంకా వాళ్ళు చెయ్యాలి, దానికి నేను కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తాను. కాకపోతే దీనిని అడ్డంగా పెట్టుకొని CGP లాంటి కొన్ని గ్రూప్స్ పాలిటిక్స్ చేస్తున్నాయి, అండ్ ఇది చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అవి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. అప్పుడే ఈ అభిజిత్ CGP ఫౌండర్ ఉన్నాడు కదా, తను కూడా ప్రొటెస్ట్ చేస్తానని చెప్పేసి అనౌన్స్ చేశాడు. అయితే అభిజిత్ June 6న ఢిల్లీలో స్ట్రీట్ ప్రొటెస్ట్ అని స్టార్ట్ చేశారు. అది అలా 11th నుంచి 16th వరకు పూణే, లక్నో, హైదరాబాద్లో చిన్న ప్రొటెస్టులుగా స్టార్ట్ అయ్యాయి. అది అలా June 20కి జంతర్ మంతర్లో ఫుల్ టైం ప్రొటెస్టులుగా స్టార్ట్ అయింది.
దీనికోసం ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ ఆ ప్రొటెస్ట్లో పాల్గొనడానికి అక్కడికైతే వచ్చారు. ఫస్ట్ ఇది నీట్ ప్రొటెస్ట్ లాగే మొదలైన అది అలా ఇంకో ప్రొటెస్ట్ లాగా మారడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇందులో నీట్ గురించి మాట్లాడింది తక్కువ, అన్నెసెసరీ థింగ్స్ గురించి మాట్లాడిందే ఎక్కువైపోయింది. స్టూడెంట్ పేరుతో ఎవరెవరో రావడం స్టార్ట్ చేశారు. ఈ కారణాన్ని అడ్డుపెట్టుకొని ఆర్టికల్ 370ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంట. ఇంకా ఉమర్ ఖాలిద్ ఉన్నాడు కదా, వాడు మంచోడని చెప్పి స్పీచ్లు ఇవ్వడం, ఇంకా హిందూ ధర్మాన్ని తిడతారు, రాముని తిడతారు. అసలు నాకు అర్థం కాదు, నీటికి హిందూ ధర్మానికి సంబంధం ఏంటి? ఇలా ఇంకా ఏవేవో అన్నెసరీ టాపిక్స్ గురించి మాట్లాడారు తప్ప నీటి గురించి ఇంక పూర్తిగా పక్కకు పెట్టేశారు. ఇవే హైలైట్ చేస్తూ మాట్లాడారు. ఇంకా తర్వాత జూన్ 28న సోనం వాంగ్చుక్ కూడా ఈ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. అయితే కొంతమంది అపోజిషన్ పార్టీయే ఏంతో ఇవన్నీ చేయిస్తుంది అంటున్నారు, కానీ అవన్నీ అనవసరం. సోనం వాంగ్చుక్ కూడా 26 days హంగర్ స్ట్రైక్ అని స్టార్ట్ చేశారు. అది కూడా ఈ ప్రొటెస్ట్లోని బాగా హీట్ని జనరేట్ చేసింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వడం వల్ల, ఇంకా వీళ్ళు కూడా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పడం వల్ల ఎవరు ఇంటర్వ్యూన్ అవ్వలేదు. కానీ జూలై 16th ఢిల్లీ హైకోర్టు సోనం యొక్క హెల్త్ కండిషన్ని మానిటర్ చేయాలని హై అథారిటీస్కి ఆర్డర్ పాస్ చేసింది. అప్పుడే పోలీసులు కూడా వచ్చి ఆయన తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. అక్కడ ప్రొటెస్టులు కూడా పోలీసుల్ని అడ్డుకున్నారు. ఇంకా అక్కడ వాళ్ళు కూడా అపోజ్ చేయడం వల్ల జూలై 18th పోలీసులు సోనం వాంగ్చుక్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత అభిజిత్, అదే CJP ఫౌండర్ కూడా హంగర్ స్ట్రైక్ అని స్టార్ట్ చేశారు. కానీ అది మధ్యలోనే ఆపేశాడు అనుకోండి. ఇది జరిగిన తర్వాత అంటే జూలై 20th పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పుకొచ్చిన వాళ్ళు, అంటే CJP ఆర్గనైజర్స్ ఉన్నారు కదా, చలో సంసద్ అని చెప్పి పార్లమెంట్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు కూడా ఒక విషయం ఆలోచించండి. ఒకేసారి పార్లమెంట్ వైపు అంతమంది ప్రొటెస్ట్ కారణంగా వెళ్తే పోలీసులు ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ విషయం. అది వీళ్ళకి కూడా బాగా తెలుసు. అందుకే వీళ్ళు కావాలని స్టూడెంట్స్ని రెచ్చగొట్టి పార్లమెంట్ వైపు వెళ్దాం అనుకున్నారు. అప్పుడు ఖచ్చితంగా పోలీసులు అపోజ్ చేస్తారు. దాన్ని చూపించి సింపతిని గెయిన్ చేద్దాం గవర్నమెంట్ అగెనిస్ట్గా అనుకున్నారు వీళ్ళు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో జరిగినట్టు ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నారు. నేను ఇక్కడ వీళ్ళు అంటుంది స్టూడెంట్స్ని కాదు, CJP ఆర్గనైజర్స్ని. ఇంకా ప్రొటెస్ట్ పేరుతో స్టూడెంట్స్లో కలిసిపోయిన కొన్ని అజ్ఞాత శక్తుల్ని. ఒకవేళ నిజంగా CJPకి ప్రొటెస్ట్ చేయాలని ఉంటే ముందు వెళ్లాల్సింది ఎవరు? వీళ్ళేమో బారికేడ్స్ వెనకాతల ఇంకా ట్రక్ పైకి ఎక్కి కూర్చోవడం, ముందేమో స్టూడెంట్స్ని పంపించి అన్యాయంగా వాళ్ళేమో దెబ్బలు తినడం, ఇంకా లాస్ట్కి దెబ్బలు తినేది పాపం నిజమైన స్టూడెంట్సే కదా. స్టూడెంట్స్ని రెచ్చగొట్టి పార్లమెంట్ వైపు పంపించడం, పోలీసులు వాళ్ళని కొడితే కొట్టారని ఇంటర్నెట్లో ఏడవడం, ఇదే జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రొటెస్ట్ జరిపిస్తున్న ఆర్గనైజర్సే ఆ బాధ్యత తీసుకోవాలి. లేకపోతే స్టూడెంట్స్ పేరుతో చాలా మంది అజ్ఞాత శక్తులు అందులో కలిసిపోతారు కదా. ఎప్పుడైతే ప్రొటెస్టర్స్ని పార్లమెంట్ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుపడ్డారో, ఈ అసాంఘిక శక్తులు స్టూడెంట్స్లో కలిసిపోయి రాళ్ళు విసరడం, పెప్పర్ స్ప్రేలు కొట్టడం, ఇంకా ఈ అభిజిత్ మాట్లాడుతున్నప్పుడే ఒక పోలీసుని అందరూ కలిసి కొడుతున్నారు. అప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. అది ఆపడానికే పోలీసులు ఆ రోజు లాఠీ చార్జ్ కూడా చేశారు. ఎప్పుడైతే చలో సంసాధన స్టార్ట్ అయిందో అప్పుడు నుండి ఇది ఇంకా పీస్ఫుల్ ప్రొటెస్ట్ కాదు. ఇన్ఫాక్ట్ పోలీసులు వీళ్ళ మీద చార్జ్ చేసిన వీడియోస్ కన్నా స్టూడెంట్స్ అని చెప్పుకొని పోలీసుల మీద వీళ్ళు చేసిన అటాక్స్ వీడియోసే ఎక్కువ కనిపిస్తున్నాయి. నిన్న స్టూడెంట్స్ కి గాయాలు అవ్వడంలో పోలీసుల తప్పు కన్నా వీళ్ళదే ఎక్కువ ఉంది. ఈ వీడియో చూడండి. పెట్రోల్ బంక్ మీద అటాక్ చేశారు. అక్కడ ఏమైనా జరిగితే దాడి చేసిన వాళ్ళు పోయినా పర్వాలేదు, కానీ దానివల్ల ఇక్కడ ఏమైనా జరిగితే ఇన్నోసెన్స్ కదా పోయేది. ఇంకా పంజాబ్ నుంచి వచ్చిన ఫార్మర్స్ కత్తులతో డ్యాన్స్ చేయడం, ఖలిస్తాన్ స్లోగన్స్ అరవడం, ఇంకా ఇండియన్ ఆర్మీని అబ్యూజ్ చేయడం కూడా జరిగాయి. ఇక్కడ పోలీసుల తప్పు కూడా 100% చాలా ఉంది. ఎందుకంటే ప్రొటెస్టర్స్ని అడ్డుకునే పవర్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ అదొక వేలో ఉండాలి. అన్యాయంగా కర్రలతో రక్తం వచ్చే వరకు కూడా కొట్టడం, ఇంకా నేమ్ బ్యాడ్జెస్ లేకుండా, యూనిఫామ్ కూడా లేకుండా కొంతమంది లాఠీచార్జ్ చేశారు. అది కూడా చాలా తప్పు. కొన్ని వీడియోస్లో అయితే లేడీస్ని కూడా పోలీసులు గోమ్ మీద కొట్టారు. లేడీ కానిస్టేబుల్స్ కాదు, మేల్ పోలీస్. ఇక్కడ పోలీసులు చేసింది కూడా 100% తప్పు. దీని మీద కూడా యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అందరూ అలా లేరు. కొంతమంది పోలీసులు జస్ట్ వాళ్ళ డ్యూటీ చేయడం కోసం అక్కడ ఉంటే వాళ్ళను కూడా వీళ్ళు అటాక్ చేశారు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి కూడా వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. ఇక్కడ ఇద్దరు వైపు తప్పు ఉంది, కానీ ఇక్కడ మెయిన్ కల్ప్రిట్ మాత్రం CJPనే. ఎందుకంటే ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా పోలీసులు కొడతారని తెలిసి పార్లమెంట్ వైపు ప్రొటెస్టర్స్ అందరినీ, స్టూడెంట్స్ అందరినీ రెచ్చగొట్టి పంపించారు. ఇక్కడ బలైంది ఎవరు అంటే వీళ్ళని గుడ్డిగా నమ్మి వచ్చిన నిజమైన స్టూడెంట్సే. ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, స్టూడెంట్స్ పార్లమెంట్కి వెళ్ళకూడదా, అందులో సెక్యూరిటీ రిస్క్ ఏంటని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందులో అందరూ స్టూడెంట్స్ లేరు. అలా ఎవరైనా స్టూడెంట్స్ లో కలిసిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎవరిది బాధ్యత? ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల పాపం నిజమైన స్టూడెంట్సే అన్యాయం అవుతున్నారు. ఎందుకంటే కొంతమంది ఇవన్నీ రీజన్స్ గా చూపించి మొత్తం అసలు ప్రొటెస్టే కరెక్ట్ కాదు అంటున్నారు. కానీ అక్కడ చాలా మంది నిజమైన స్టూడెంట్స్ కూడా న్యాయం కోసం పోరాడుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఫైనల్ గా నా ఒపీనియన్
ఒపీనియన్ ఏంటంటే స్టూడెంట్స్కి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. గవర్నమెంట్ ఏమంటుంది, మేము తప్పు ఒప్పుకున్నాం, అకౌంటబిలిటీ తీసుకున్నాం, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా జాగ్రత్త వహిస్తాం అంటుంది. అవి ఏంటంటే ప్రెసెంట్ నీట్ ఎగ్జామ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్ గా కండక్ట్ అవుతుంది, అంటే ఓఎంఆర్ షీట్ లా కండక్ట్ అవుతుంది. దాన్ని సిబిటీగా కన్వర్ట్ చేస్తారు, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా మారుస్తారు అని చెప్తుంది. ఇంకా అప్పుడు కూడా ఎలాంటి లీక్ జరగకుండా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తామని చెప్తున్నారు. అయితే నిజంగా స్టూడెంట్స్ కి న్యాయం అంటే ఎలా జరగాలి? ఇంకా ఈ సీజేపీ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వీళ్ళ డిమాండ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా ఉండకుండా పొలిటికల్ ఎజెండాతోనే ఉన్నాయి. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ మెయిన్ డిమాండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని. కానీ నిజంగా ప్రొటెస్ట్ చేస్తే పేపర్ లీక్ ఇక మీద జరగకుండా ఉండే సొల్యూషన్ కోసం, ఇంకా అన్యాయం జరిగిన ఈ స్టూడెంట్స్ కోసం కదా డిమాండ్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు అడిగినట్టు రిజైన్ చేసినా అకౌంటబిలిటీ వస్తుందా అంటే రాదు. సిస్టమ్ కదా ఇక్కడ మారాల్సింది. అలా అని నేను రాజీనామాకి ఎగనిస్ట్ కాదు, ఎందుకంటే ఆయన టెన్యూర్లోనే 2 సార్లు పేపర్ లీక్ అయ్యింది. కాబట్టి ఆయన ఖచ్చితంగా రిజైన్ చెయ్యాలి. కానీ ఆయన రిజైన్ చేసినంత మాత్రాన నెక్స్ట్ వచ్చే మినిస్టర్కి భయం వస్తుందా అంటే చెప్పలేం. అప్పుడు కూడా పేపర్ లీక్ అవ్వచ్చేమో, గ్యారంటీ ఏంటి? ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా రిజైన్ చేసిన వాడు రేపు ఏదో ఒక స్టేట్ కి గవర్నర్ గా అపాయింట్ అయిపోతాడు. ప్రొటెస్ట్ అనేది మార్పు కోసం చేయాలి. 2008లో కూడా ముంబై అటాక్స్ తర్వాత రిజైన్ చేసిన హోమ్ మినిస్టర్ శివరాజ్ పటేల్ తర్వాత పంజాబ్ కి గవర్నర్ గా అపాయింట్ అయ్యారు. దీనికి సొల్యూషన్ రిజిగ్నేషన్ తో పాటు స్ట్రిక్ట్ లాస్ కూడా ఉండాలి. పేపర్ లీక్ జరిగితే సీరియస్ క్రిమినల్ అఫెన్స్ గా ట్రీట్ చేసి నెక్స్ట్ ఏ పొలిటికల్ ఇంకా గవర్నింగ్ బాడీస్ కి మెంబర్ గా ఉండేందుకు ఎలిజిబిలిటీ లేకుండా చేయాలి. వాడిని ఒక టెర్రరిస్ట్ గా మార్క్ చేయాలి. అప్పుడే వాళ్ళకి భయం వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్యూచర్ కి సంబంధించిన విషయం, ఎంతో మంది స్టూడెంట్స్ కి సంబంధించిన విషయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చూసా, మీరు కూడా చూడండి.